ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియపరుస్తున్నానండి. అబద్ధం ఆడితే దేవుడు మనల్ని నాలికని కాల్చివేస్తారండి. మనం ఈ లోకంలో నిజమే మాట్లాడేటువంటి బిడలుగా ఉండాలి. ఈ లోకంలో చూసుకున్నప్పుడు మనుషులు అనేక అబద్ధాలు ఆడుతూ ఉంటారు. దేవుడు పోలిక చొప్పున మనం ఈ లోకంలో సృష్టింపబడ్డాము. దేవుడైతే అబద్ధమాడ జాలని దేవుడండి. ప్రాణాల మీదకి వస్తే మన ప్రాణాన్ని తప్పించుకునే దానికి ఏమన్నా ఒక అబద్ధం ఆడేమన్నా తప్పించుకోవచ్చు ఏమో, అది కూడా తెలియదు. అయితే ఈ లోకంలో చిన్నదానికి పెద్దదానికి నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలు ప్రతి ఒక్క బిడ్డ ఆడుతూ ఉన్నారండి. మనల్ని మనం ఆత్మ పరీక్షణ చేసుకోవాలి, దేవుడికి లెక్క చెప్పాలి. మనము మంచి కార్యాలు చేసినా చెడు కార్యాలు చేసినా దేవుడు మనకు పరలోకానికి వెళ్ళిన తర్వాత తీర్పులోనికి వస్తూ ఉంటాయి. మనము సరదాగా అబద్ధాలు ఆడినా, లేకుంటే కావాలని అబద్ధాలు ఆడినా, లేకుంటే ఇతరుని ముంచేదానికి అబద్ధ సాక్ష్యాలు కూడా పలుకోకూడదని 10 ఆజ్ఞల్లో, పాత నిబంధనలో 10 ఆజ్ఞల్లో అబద్ధ సాక్ష్యాలు పలుకోకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. కొంతమందిని చూసుకున్నప్పుడు డబ్బు ఇస్తాము, వాళ్ళ మీద అబద్ధం చెప్తావా, లేకుంటే వీళ్ళ మీద ఇది చెప్తావా అంటే ఆ మనుషులు తప్పైనా కూడా చేసేటువంటి బిడలుగా ఉన్నారు. దేనికి? డబ్బు కోసం. ఈ లోకంలో మనం చూసుకున్నప్పుడు డబ్బేమి మనకి శాశ్వతం కాదు. మనం ఈ లోకంలో ఎన్ని రోజులు ఉంటామో తెలీదు. దేవుడి దగ్గర మంచి పేరు తెచ్చుకునే బిడలుగా, అబద్ధం ఆడకుండా దేవుని మాట ప్రకారం జీవించే బిడలుగా ఉండినట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, ఒకసారి మా ప్రార్థనని దయతో ఆలకించమని అడుగుచున్నానయ్యా. అబద్ధమాడ జాలని దేవా, మీకు స్తుతులు స్తోత్రాలు. మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడయ్యా, స్తుతులు స్తోత్రాలు. ఈ లోకంలో మేము ఎటువైపు పోయినా కూడా మా జీవితం నాశనం అయిపోతుంది. మా జీవితాన్ని మీ పాదాల ముందు పెట్టే శక్తిని దయచేయండి అయ్యా. ఈ లోకంలో మనుషులను చూసుకున్నప్పుడు అనేక అబద్ధాలు చెప్తున్నారు, బూతులు చెప్తున్నారు. వేసే మీకు ఆయాస్కరమైన కార్యక్రమాలు మనుషులు చేస్తూ ఉన్నారు. ఒకసారి జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నామయ్యా. మీరైతే ఎంతైనా నమ్మదగిన దేవా, స్తుతులు స్తోత్రాలయ్యా. మీ మీద మా మనసు పెట్టుకొని, మా దృష్టి కేంద్రీకరించి, మీ వాక్యానుసారంగా, మీ చిత్తానుసారంగా, మీ ప్రణాళిక చొప్పున వేసే బ్రతికే భాగ్యాన్ని ప్రసాదించమని, సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డను విడుదల దయచేసి, ఈ వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరుని జ్ఞాపకం చేసుకొని ఈ దినకాలపు దీవెనతో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మిక్కిలి వినయం తరుచున్నాను, నా పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఏ గ్రేట్ డే.